జీబీ ర్యామ్స్, 12 MB ర్యామ్స్ ఇలా ఉండేవి. సో ఇవన్నీ ఉండేవి కాబట్టి మనకు అంత ఇంపార్టెంట్ కాదనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా ఇంపార్టెంట్ ఉందా లేదా అనేది మెయిన్ క్వశ్చన్. సో యా, వాట్ డు గైస్ థింక్, నాకు ఇంపార్టెంటే కాదు అనుకుంటున్నారా? సో బట్ బట్ కొన్ని ఎక్స్పీరియన్స్ మనం చూద్దాం. మామూలుగా మనం ట్రై చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మన మొబైల్ యాప్ రెస్పాండ్ కాకపోవడం, వెబ్ యాప్ రెస్పాండ్ కాకపోవడం ఇలాంటి మన సిచ్యువేషన్ మనం ఫేస్ చేసి ఉంటాం. ఆమ్, వాటిని క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేస్తాం. అది ఎందుకు జరుగుద్ది కొన్నిసార్లు ఇవి, అంటే ఎట్లాంటి కండిషన్స్లో జరుగుద్ది ఇది అనేది ఒక్కొక్కసారి మనం స్టడీ చేయాలి. సెకండ్ది వచ్చేసి మ్, మళ్ళీ అదే ఇలాంటి జరిగినప్పుడు మనకి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మళ్ళీ ఎందుకు పని చేస్తాయి? ఆ, అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ దట్ మొబైల్, లైక్ సమ్ స్టేట్ ప్రాడ్ అవ్వడం, లేదా మెమరీ ఎక్కువ తీసుకోవడము, క్రాష్ అయిపోవడము, ఇట్లాంటి రకరకాలు జరుగుతాయి అన్నమాట. మళ్ళీ మన కొన్నిసార్లు మనం వాడుతూ ఉంటే సడన్ గా బ్యాటరీ డ్రైన్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోద్ది. ఆ, ఎవరితోన్నా చాటింగ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఎవరితోనే యాప్ బుక్ చేస్తున్నప్పుడు, ఉబర్ అయ్యే బుక్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోద్ది. ఎందుకని అది, ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంటుంది కొన్నిసార్లు అంటే ఈ కొత్త కాలంలో కూడా బ్యాటరీ పర్ఫార్మెన్స్ అన్ని పెరిగినా కూడా ఇష్యూస్ అన్ని మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. ఈ రోజు ఏదో రోజు సడన్ గా మధ్యలో ఆ, ఎక్కడో మధ్యలో ఇంటికి రావాల్సిన టైంలో బ్యాటరీ అయిపోతే ఇప్పుడు చాలా కష్టం. ఎందుకంటే డబ్బులు కూడా ఎవరు ఎవరు మెయింటైన్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ ఇంటికి రావాలన్నా ఎక్కడికైనా పోవాలన్నా చాలా కష్టం, చాలా కష్టమైన పని. ఈ ఇష్యూ కూడా మనం జనరల్ గా ఫేస్ చేస్తుంటాం. లైక్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ మనం లోడ్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. లోడ్ చేసేటప్పుడు లోడ్ చేయడమే కాకుండా దానికి మళ్ళీ సపరేట్ ఆపరేషన్స్ చేపంటారు. అంటే ఆ, వాటికి గ్రూప్ బై చేయమని, ఫిల్టర్ చేయమని, దాని నుంచి చార్ట్స్ తయారు చేయమని, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో వాటినన్నిటిని ఎలా హ్యాండిల్ చేయాలి? సో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు బేసిక్గా పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెన్స్ అవుద్ది. అది కాకుండా ఇప్పుడు నే- అది కాకుండా మనం ఇప్పుడు ఇప్పుడు ఈ వెబ్ యాప్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే అందరూ మొబైల్లోనే యాప్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు, డెస్క్టాప్ యాప్స్. మేబీ డెస్క్టాప్ యాప్స్ పోతున్నాయి స్లోగా. ప్రతిదానికి మొబైల్ వర్షన్ వస్తుంది. అండ్ మొబైల్ అనేది సరే వెబ్ వర్షన్ వస్తుంది. సో వెబ్ అనేది ఏంది? ఆ, దాని గురించి నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడుకుందాం. బట్ కైండ్ ఆఫ్ లైక్ వెబ్ ఈజ్ కైండ్ ఆఫ్ బ్రౌజర్లు ఎక్కువ పని చేయడానికి ఇష్టపడుతున్నారు జనాలు, ఆర్ మొబైల్ యాప్లో. సో నా డైలీ నేను మామూలుగా ఈ ఎడిట్ టీంలో పనిచేస్తుంటాను. ఆ ఎడిట్ టీంలో నాకు కూడా రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి, డైలీ పెర్ఫార్మెన్స్ ఇష్యూస్. ఎలాంటి అంటే ఒకడు నేను 1000 లైన్స్ కాపీ చేశాను, అది పేస్ట్ చేశాను, స్లోగా ఉంది అని వస్తాయి, అలాంటి కంప్లైంట్స్ వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే నేను ఒక పెద్ద ఫైల్ ఓపెన్ చేస్తున్నాను, 2 MB 3 MB ఫైల్, 5 MB 10 MB ఫైల్, అది లోడ్ కావట్లేదు, నేను ఎడిట్ చేయాలి ఫాస్ట్గా, ఎడిట్ కావట్లేదు, లోడ్ కావట్లేదు అని వస్తుంది అనమాట. సో ఇలాంటి సినారీస్ మనం అన్ని ఫేస్ చేస్తూ ఉంటాం డైలీ డే. అంటే ఎన్ని మోర్ ఆర్ లెస్ పర్ఫార్మెన్స్ మెమరీ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు బ్యాటరీ ఎక్కువ డ్రైన్ ఎందుకు అవుద్ది? ఎక్కువ మెమరీ తీసుకోవడం వల్ల, ఎక్కువ రిసోర్స్ వాడుకోవడం వల్ల వస్తుంది. సో పెర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడం వల్ల వస్తుంది. సో తక్కువ రిసోర్సెస్తో ఎక్కువ పని చేస్తే అది పెర్ఫార్మెన్స్. ఆర్ తక్కువ రిసోర్స్లో ఎక్కువ పని చేయట్లేదు కానీ సరిపోయిన రిసోర్స్ తీసుకోవాలి, ఓ పనికి సరిపోయిన రిసోర్సెస్ తీసుకోవాలన్నమాట. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకుంటే పెర్ఫార్మెన్స్ సరిగా సరిగా మనం తయారు చేయలేం. కానీ సరే కరెక్ట్గా మినిమం రిసోర్స్ తీసుకోవాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. సో యా, సో మీకు మీరు ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ మీ డే టు డే వర్క్ ఫ్లోస్లో? చేసాం. ఓకే. మా ఎనీథింగ్ లైక్. దగ్గర మా దాంట్లోనే ఇప్పుడు చేసే దాంట్లోనే ఒకటి జరుగుతూ ఉందన్నమాట. అంటే ఎక్కువ రీరెండర్స్ వల్ల వీటి వల్ల ఏమవుతుందంటే అది ఎక్కువ మెమరీ తీసుకుంటుంది ఏమో తెలియదు కానీ ఈ స్క్రీన్ వస్తుంది చూడు, వైట్ స్క్రీన్. బ్రేక్ అయిపోయి ఆ స్నాప్ అని. ఓకే. సో ఇన్ఫినిట్ లూప్స్ లాంటి. అట్లాంటిది ఓకే. డైరెక్ట్ స్క్రీన్ బ్రేక్ అయిపోద్ది. ఓకే. ఓకే. యా. ఇంకా సో లాగ్ అవుతా ఉంటారు. యా, ల్యాగ్ అవుతా ఉంటా. ఇప్పుడు ల్యాగ్ అనే పదం వచ్చింది కదా, ల్యాగ్ అవుతుందిరా అంటారు. సో ఈ ల్యాగ్ అనేది రకరకాల డిపెండెన్స్ ఉంటుంది, స్క్రీన్ మీద డిపెండ్ ఉంటుంది, యాప్ కూడా కొద్ది గొప్ప. ఐ థింక్ యాజ్ డెవలపర్స్ ఆర్ క్యూవీస్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనమాట. ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది విషయం మీద. ఓకే.
ప్రశాంత్, నీకేమన్నా వచ్చినాయి ఇలాంటి ప్రాబ్లమ్స్? ఆ లోడ్ అవుతా ఉండే వచ్చినాయి అన్న డెవలప్ చేసేటప్పుడు, నేను టెస్ట్ చేసేటప్పుడు. ఓకే, ఓకే, యా. మేబీ ఇది గురించి కూడా మాట్లాడుతున్నాం. మన దాంట్లో ఒక టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ ఉంది యాక్చువల్ అలాంటి వాటి కోసం. దాన్ని యూపీటీ అంటారు. యూపీటీ అంటే ప్రోగ్రెస్ టెస్టింగ్ అనుకుంటా, యూనిఫైడ్ కాదు, ఏదో ఉంది బేసిక్గా. యూపీటీ అవి ఏం చేస్తుందంటే ఒక టెస్ట్ని రకరకాల సిఐసిడి పైప్ లైన్లో రకరకాల టైమ్స్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. అంటే డెవలప్మెంట్ ముందు, డెవలప్మెంట్ తర్వాత, అట్లా లేకపోతే 5 డేస్ టెస్ట్ చేస్తూ ఉంటుంది కొత్త డిప్లాయ్మెంట్ వచ్చినప్పుడు. సో ఆ టెస్ట్ టైమింగ్స్ని డేటాబేస్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో ఆ టైమింగ్స్ కానీ పెరుగుతూ ఉన్నాయి అనుకో, ఒక రిగ్రెషన్ వచ్చింది, ఇష్యూ ఈ అని చెప్పి ఆటోమేటిక్గా ఒక బగ్ క్రియేట్ అయిపోయి డెవలపర్కి అటాచ్ అయిపోద్ది. సో అలాంటి క్యూస్ తయారు చేస్తుంటారు. సో బేసిక్గా మామూలు ఆపరేషన్సే టెస్టులు రాస్తారు, ఎంత పెర్ఫార్మెన్స్ అవుతుందో రికార్డ్ చేసుకుంటారు. అట్లా ఓవర్ ఆ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని లెక్కేస్తారు. ఏదన్నా కానీ రిగ్రెస్ అవుతుంటే వెంటనే డెవలపర్కి వెళ్ళిపోద్ది, గెక్ వెళ్ళిపోయి ఆ గెక్ ఎక్కడ ఏ డెవలప్మెంట్ తోటి ఈ ఇది ఇష్యూ వచ్చింది అనేది వస్తుంది అనమాట. సో ఇలాంటివి మా దాంట్లో డెవలప్మెంట్ టీం బాగా, సరే క్యూ టీం బాగా యాక్టివ్గా ఇలాంటి టెస్టింగ్ అన్ని చేస్తూ ఉంటారు. Okay. సో మనం కొంచెం బ్యాక్ వెళ్ళి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం స్టడీ చేయాలన్నమాట. సో ఇప్పుడు మేము ఈ మధ్య మా టీంలో ఈ ఇంతకుముందు నేటివ్ యాప్ ఉంది, జావా వాడేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఎక్కువ సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, జావాస్క్రిప్ట్, అదే వెబ్కి మారుస్తున్నాం. అంటే ఒక బ్రౌజర్ని ఇంక్లూడ్ చేసి దాంట్లో లోడ్ చేస్తున్నాం యాప్ని. సో ఈ నెక్స్ట్ రిలీజ్ నుంచి మొత్తం అంతా వరల్డ్ వైడ్ కస్టమర్లు అంతా ఈ యాప్ వాడతారు అనమాట. అండ్ ఇంతకుముందు ఏది వాడేవాళ్ళంటే, ఇంతకుముందు జావా బేస్డ్ యాప్ వాడేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా వెబ్ బేస్డ్ యాప్ అనమాట. అంటే ఐదర్ మా ఆన్లైన్లోనైనా బ్రౌజర్లోనైనా యాక్సెస్ చేయాలి, లేకపోతే డెస్క్టాప్ యాప్ అయినా సరే ఇంటర్నల్గా వాడేది వెబ్, జేఎస్, సిఎస్ఎస్ అనమాట. సో యా, ఓవరాల్గా మొత్తం ఎక్కువ జేఎస్ ఎక్కువైపోతుంది. వెబ్ సిఎస్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ మామూలు ఎప్పుడు ఉండేది. సో వాటి గురించి డిఫరెన్సెస్ మనకు అందరూ తెలిసిందే. కాకపోతే యా, ఎక్కువ వీటితోటి ప్రాబ్లమ్స్ ఏంటి, నేటివ్ యాప్స్తో ప్రాబ్లమ్స్ లేకపోవడం మీద డిస్కస్ చేద్దాం అనమాట. సో వెబ్ అనేది ఏం చేస్తుంది? సో ఫస్ట్ ఓకే, ఒక రిమోట్ క్లయింట్ లేకపోతే నేటివ్ క్లయింట్ దీనికి ఒక బ్రౌజర్కి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ పంపిస్తుంది. అంటే అది మామూలుగా మన పైప్ లైన్ ఏమో ఫస్ట్ మామూలుగా ఎలా స్టార్ట్ అవుద్ది? ఇది ఒక మామూలుగా ఎవరైనా ఇంటర్వ్యూ అడిగినప్పుడు కూడా ఇలాంటి బేసిక్ క్వశ్చన్ అడుగుతారు. ఎట్లా నేను ఒక google.com క్లిక్ చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ స్టెప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అనమాట. సో ఆ స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ google.com ఎంటర్ కొట్టగానే అది పోయేసి దగ్గరలో ఉన్న రూటర్ని పోయేసి, ఆ రూటర్ నుంచి ఎక్కడికో పోయేసి ఆ సర్వర్కి వెళ్ళేసి, ఆ సర్వర్ నుంచి HTML, CSS, జావా స్క్రిప్ట్ తీసుకొని దాన్ని ఎత్తుకొని వచ్చి మళ్ళీ బ్రౌజర్కి ఇస్తే, ఆ బ్రౌజర్ మొత్తం దాన్ని పార్స్ చేసి ఆ, దాన్ని ఫస్ట్ HTML ఫస్ట్ లైన్ బై లైన్ రెండరింగ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే, ఎక్కడైతే జావా స్క్రిప్ట్ వస్తుందో దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని లోడ్ చేసుకొని దాని తర్వాత లోడ్ అవుద్ది. దాని తర్వాత మామూలుగా జనరేట్ అవుతూ ఉంటుంది. ఇది మనకు తెలిసిన ఫ్లో. సిఎస్ఎస్ వచ్చినప్పుడు అది నాన్ బ్లాకింగ్, జేఎస్ వచ్చేసి బ్లాకింగ్. అంటే జేఎస్ వచ్చినప్పుడు అక్కడ ఆగిపోద్ది, మళ్ళీ ఆ జేఎస్ వచ్చేదాకా వెయిట్ చేస్తారు అనమాట. మిగతాయి రెండర్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ పాతకాలం పద్ధతులు అనేవి ఉన్నాయి. జేఎస్ని లాస్ట్ లోడ్ చేయండి, హెచ్టిఎంఎల్ని ముందు లోడ్ చేయండి, సో రెండరింగ్ ఫాస్ట్గా ఉంటుంది. ఇట్లాంటి నేను ఇంతకుముందుకి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ, మినిఫై చేయండి, బండిల్ చేయండి, మీ కోడ్ని యాడ్ చేయండి. సో వీటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. వెబ్ ప్యాక్, అందరూ వెబ్ ప్యాక్ వాడుతున్నారు దాదాపుగా. సో యా, సో వీటి ఇట్లా మారిందనమాట. సో బేసిక్గా ఏంటంటే, ఎక్కడి నుంచో సర్వర్ నుంచి మనకు రిసోర్స్ అనేది మన నేటివ్ బ్రౌజర్లో లోడ్ అయ్యి మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి. సో సో ఇంతకుముందు జావా యాప్స్ అలా కాదు, మొత్తం నేటివ్ గానే ఉంది. అంటే మొత్తం నీ సిస్టంలోనే జరుగుతూ ఉంటుంది, సిస్టంలో రెండరింగ్ జరుగుతుంది, సిస్టంలో ఉంది. సో ఫాస్ట్గా ఉండేది. ఇక్కడ ఒక లేయర్ ఉంది, బ్రౌజర్ అనే ఒక లేయర్ ఉంది. ఆ బ్రౌజర్ అనేది దాన్ని బేస్ చేసుకోమని దాన్ని రెండరింగ్ కోసం మనం రకరకాల వేస్ ఈ డేటాను తెచ్చి దీన్ని రెండరింగ్ చేస్తున్నాం. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలన్నమాట, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అనే బేసిక్ క్వశ్చన్ కోసం వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో యా, ఇది
యా ఓకే. ఇంకోటి కూడా మనం ఎక్కువ ఫ్రేమ్వర్క్స్ వాడుతున్నాం, అంటే మేబీ రియాక్ట్ కానీ, నెక్స్ట్ జేఎస్ కానీ ఇంకా ఏదేదో ఫ్రేమ్వర్క్స్, యాంగులర్ కానీ, అది కానీ ఇది కానీ రకరకాల వాడుతున్నాం. సో ఈ వాడుతున్నప్పుడు కూడా ఇంకోటి ఏంది క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఓకే, ఆ ఫ్రేమ్వర్క్ కూడా లోడ్ అవ్వాలిగా. ఫస్ట్ బ్రౌజర్ లోడ్ అవ్వాలి, బ్రౌజర్తో పాటు ఫ్రేమ్వర్క్ లోడ్ అవ్వాలి, ఫ్రేమ్వర్క్ పైన మీ కోడ్ లోడ్ అవ్వాలి, మీ కోడ్ లోడ్ అయిన తర్వాత అది రెండర్ అవ్వాలి. సో ఇట్లా 4-5 స్టెప్స్ ఉన్నాయన్నమాట. దీని తర్వాత మనకు వాళ్ళకి కంటెంట్ వెళ్ళొద్ది, వాళ్ళు దాన్ని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. యా. సో వీటన్నిటిని అర్థం చేసుకుంటే కానీ మనం పర్ఫార్మెన్స్ తీసుకురాలేమన్నమాట. కొంతగా యూజర్స్ ఏమంటారు, సరిగ్గా ల్యాగ్ అవుతుంది అంటారు, కానీ మనం అట్లా అనలేంగా. మనం దాని డీటెయిల్స్కి వెళ్ళాలి, ఎందుకు ల్యాగ్ అవుతుంది, ఆ, దేన్ని మనం ఫిక్స్ చేయాలి. సో మనం ఆబ్జెక్టివ్కి వెళ్ళాలి. కొన్నిసార్లు ఎక్కువ ఫీచర్లు యాడ్ అయ్యే కొద్దీ ఎక్కువ పర్ఫార్మెన్స్ ల్యాగ్ అవుతుంది, అది కామన్. అంటే మనం దాన్ని తీసేయలేం. అలాంటప్పుడు ఎట్లా ఎట్లా డెసిషన్ తీసుకోవాలి. అట్లా కాకుండా ఒక్కొక్క యాప్కి కూడా ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని యాప్కి ఒకే ప్రాబ్లమ్స్ ఉండవు. కొన్ని యాప్స్కి, ఇప్పుడు మా యాప్ తీసుకుంటే ఫాస్ట్గా ఎడిటింగ్ చేయడం ఇంపార్టెంట్, కట్ కాపీ పేస్ట్ ఇంపార్టెంట్, టెస్ట్ ఈ ఫీచర్లు ఇంపార్టెంట్. కొన్ని యాప్లు అంత స్లోగా అయినా ప్రాబ్లం లేదు, కొన్ని ఫీచర్లు. సో ఆ, యా, కొన్ని ఇంకో వేరే యాప్స్కి, ఇప్పుడు ఊబర్ లాంటి యాప్కి బుకింగ్ ఇంపార్టెంట్, ఇంకా నెట్ఫ్లిక్స్ లాంటి యాప్కి స్ట్రీమింగ్ ఇంపార్టెంట్. సో ఇట్లా ఒక్కొక్క యాప్కి ఒకటి ఇంపార్టెంట్ అనమాట, అన్ని యాప్స్కి ఒకటే ఇంపార్టెంట్ ఉండదు. సో దాని ప్రకారం మనం డెసిషన్ తీసుకోవాలన్నమాట, ఏది ముందు లోడ్ చేయాలి, ఏ తర్వాత లోడ్ చేయాలి, ఎలా లోడ్ చేయాలి. ఇప్పుడు చాలా టెక్నిక్స్ కూడా వచ్చాయి, లేజీ లోడింగ్ అని. ఫస్ట్ బై డిఫాల్ట్ అన్ని లోడ్ చేయరు, ఏది క్లిక్ చేసినప్పుడే అన్ని లోడ్ చేస్తారు. సో ఇలాంటి టెక్నిక్స్ కూడా చాలా వచ్చాయి. సో వీటి గురించి మనం డీటెయిల్గా, కానీ హై లెవెల్లో వెబ్ వేరు, నేటివ్ యాప్స్ వేరు. వెబ్లో జావా స్క్రిప్ట్ ఉంటుంది, జావా స్క్రిప్ట్లో ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్స్లో చాలా కోడ్ ఉంటుంది. ఒక్కో టీం ఒక్కో డెవలప్ చేస్తుంటుంది, 10 టీం ఉంటే 10 డిఫరెంట్ జావా స్క్రిప్ట్ డెవలప్ చేస్తారు. వీళ్ళందరి కోడ్ బండిల్ అయ్యి యూజర్కి ఒక ప్యాకేజ్ దాకా వెళ్ళదు, ఆ ప్యాకేజ్ ఎంత ఎంబీ ఉంటుందో తెలియదు. సో ఎన్నిటి మీద యూజర్ పెర్ఫార్మెన్స్ లేని ఉంటుంది. సో యా యా సో ఇప్పుడు మామూలు ఒక యాప్ ఎంత టైం పట్టద్ది, ఎంత టైం పెడితే మీరు యూజర్స్ హ్యాపీ ఫీల్ అవుతారు జనరల్గా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా యాప్ అంటే వెబ్ యాప్ తీసుకుందాం, మొబైల్ యాప్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ వెబ్ యాప్స్ వాడతారు డే టు డే వర్క్లో, డే టు డే ఆఫీస్లో కానీ బయట కానీ? చాట్ జీపీటీ. చాట్ జీపీటీ వెబ్ యాపా? చాట్ జీపీటీ వెబ్ యాప్ వాడతారు, ఓకే. సో చాట్ జీపీటీ ఇలాంటి నేటివ్ ఇలాంటి పర్ఫార్మెన్స్ బాగుంటాయి ఫాస్ట్గా. సో పెద్ద ప్రాబ్లం ఉండదు. మేబీ ఓపెన్ చేద్దాం, చాట్ జీపీటీ ఓపెన్ చేద్దాం. ఉమ్. సో వెంటనే 2 సెకండ్స్లో వచ్చేసింది బేసిక్గా మొత్తం అనేది. సో ఇది ఇలాంటి పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట యూజర్కి. ఎప్పుడైతే స్లో అవుతుందో అప్పుడు యూజరు ఏమనుకుంటారంటే అన్నీ స్లో అవుతున్నాయి అనుకుంటారు అనమాట. సో జస్ట్ ఇది వీటిని టెస్ట్ చూద్దాం ఈ ప్రస్తుతానికి. నెట్వర్క్ ఇది ఎక్కువ నాకు తెలిసి వీళ్ళు రకరకాల టెక్నిక్స్ వాడతారు, చాలా హై లెవెల్ టెక్నిక్స్ వాడతారు. సో వీళ్ళంతా వెబ్ ఏదో వాడుతున్నారు, ఫాస్ట్ అంటే ఒక ఇమేజ్ అనుకుంటా. సో వీళ్ళు ఎక్కువ ఇమేజ్ ఉన్నాయి వెబ్ దీంట్లో. సో ఇమేజ్ ఫాస్ట్ లోడ్ అవ్వాలి, ఇమేజ్ స్లోగా లోడ్ అవుతాయి అనమాట. సో ఇమేజ్ని ఫాస్ట్గా వీళ్ళు రెండర్ చేయాలి. సో అది వీళ్ళకి ఉన్న ఛాలెంజ్ అనుకుంటాను. సో ఇప్పుడు దీన్ని చూస్తే మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏమేమి పెర్ఫార్మెన్స్, క్యాష్ని డిజేబుల్ చేసాము. సో పెర్ఫార్మెన్స్ నెట్వర్క్, గ్రూప్ బై ఫ్రేమ్ హెడర్స్, రెస్పాన్స్. ఒక సైట్ లింక్ పంపించా అన్న, ఇది కూడా ఫాస్ట్ ఉంటుంది, ఒకసారి చూడు. ఓకే. యా. సో ఫాస్ట్ లేకపోతే యూజర్స్ దాన్ని ఫాస్ట్గా పర్సీవ్ చేయరు అనమాట, అది కూడా ఇంపార్టెంట్. అసలు ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఇమేజ్ ఇమేజ్ ఎక్కువ మెమరీ ఉంటుంది బేసిక్గా. సో కానీ దానికి వాళ్ళు చేస్తూ ఉంటారు.
సో అన్ని అందుకంటే అందరు వెబ్పీలో మార్చేసారు ఇమేజ్ని. ఎందుకంటే మేబీ ఫాస్ట్గా అవుతుంది కాబట్టి. ఇది కేబీ సైజ్ ఎంత డెవలప్డ్ నుండి అవుతుంది కేబీ అనమాట. సో రికార్డ్ ఇది రికార్డ్. ఇది నెట్వర్క్ కదన్నా, నువ్వు చూడాలనుకునేది పర్ఫార్మెన్సా లేకపోతే నెట్వర్కా? నెట్వర్కే, జస్ట్ నెట్వర్క్లో ఎలా లోడ్ అవుతుందో చూద్దాం అనుకుంటున్నాను అంతే. జేఎస్ సిఎస్ఎస్ అని లోడ్ అవుతా ఉన్నాయి. ఫస్ట్ యాప్ లోడ్ అయింది. ఏదో బేసిక్ హెచ్టిఎంఎల్ లింక్స్ లింకులు ఏదో లోడ్ అయ్యాయి. చివరిలో మీడియా క్వైరీలు, దాని తర్వాత జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అంతా దీంట్లో నాకు తెలిసి మర్జ్ అయి ఉంటుంది. సో దాని తర్వాత అన్ని లోడ్ అవుతా వస్తాయి. యా. సో ఇది బేసిక్ ఇవన్నీ తెలిసిందే మనకు. ఆమ్, ఇప్పుడు ఈ యాప్ మనం బ్రౌజర్లో లోడ్ చేస్తున్నాం. మన బ్రౌజర్ని వాడి ఇది ఎంటర్ చేస్తాం. సో నెక్స్ట్ మనం, యా, దీని తర్వాత మనం దీని గురించి మాట్లాడుకుందాం అంటే రెయిల్ అని చెప్పి ఒక మోడల్ ఉందన్నమాట. సో ఈ రెయిల్ అనేది ఈ గూగుల్ వాళ్ళు పెట్టారు. సో ఈ రెయిల్ మోడల్ అంటే ఏంటంటే దీనికి నాలుగుకి సంబంధం లేదు, నాలుగు డిఫరెంట్. ఫస్ట్ అంటే యూజర్ అనుకున్న దానికి performance కి రియల్ కి తేడా అనమాట బేసిక్గా. అంటే మామూలుగా అంత కొన్నిసార్లు యూజర్ యాప్ స్లోగా ఉన్నా కానీ యూజర్ ఫీల్ అవ్వడు ఇది యాప్ స్లో ఉందని. కొన్నిసార్లు స్లోగా ల్యాప్ అని కానీ యూజర్ ఫీల్ అవుతారు అనమాట అసలు అది స్లోగా ఉందని. అది ఎందుకనేది ఇది యూజర్ సెంట్రిక్ మోడల్ అనమాట. సో బేసిక్ ఏముంటాయంటే రెయిల్ అంటే ఆర్ అంటే రెస్పాన్స్. సో రెస్పాన్స్ అంటే సో బేసిక్గా ఇప్పుడు యూజర్ కానీ ఏదన్నా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాడు అనుకుందాం. వెంటనే ఆ యూజర్ని ఆ ఇన్పుట్ని ప్రాసెస్ చేసి 100 ms లోపల అవుట్పుట్ ఇవ్వాలన్నమాట. అది కానీ లేట్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే యూజర్ అది పర్ఫార్మెన్స్ ప్రాబ్లం ఉందేమో అనుకుంటాడు అనమాట. అంటే మనం ఏదన్నా డీటెయిల్స్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ కొట్టగానే వెంటనే డీటెయిల్స్ ప్రాసెస్ అయ్యి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. అదే కాకుండా అది లోడ్ అవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఎలా అవుతుంది, ఇంకా ఏదో స్టెప్ ప్రాసెస్ అవుతుందంటే యూజర్ ఏదో పర్ఫార్మెన్స్ ప్రాబ్లం ఉందని ఫీల్ అవుతాడు అనమాట. సో ఈ 100 ms అనేది మన జావా స్క్రిప్ట్ టైం అనమాట. దాని లోపల మనం అన్ని మన పనులు కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఆ ప్రాసెసింగ్ ఏమైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ ఆ టైం లోపల చేయాలి. చేయలేకపోతే థ్రెడ్ బ్లాక్ అయిపోద్ది. యూజర్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ చూడడం స్టార్ట్ చేస్తారు అనమాట. తర్వాత యానిమేషన్. యానిమేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా అప్పుడు ఆ, ఆ అవతారణ దేన్నో మూవ్ చేయాలి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అది కానీ అప్పుడు మూవ్ చేసే కోడ్ హార్డ్ ఎక్కువ ఉందనుకో, ఈ పెయింటింగ్ అనేది స్లో అయిపోద్ది. సో అలాంటప్పుడు 16 ms అని టైం ఫ్రేమ్. అందులోపల నీ కోడ్ అంతా అయిపించారనమాట. 16 ms లో నీకు నా తెలిసి 6 ms ఎంత ఉంటుంది నీ టైం ఫ్రేమ్ అంతే. ఆ లోపల నీ కోడ్ అంతా రన్ చేసి దానికి రెండర్ చేయడానికి ఇవ్వాలన్నమాట. అది ఎప్పుడైతే చేయలేవో అప్పుడు ఏమవుతుందంటే యూజర్ మళ్ళీ పెర్ఫార్మెన్స్ ఇష్యూ ఉందని ఫీల్ అవుతారు అనమాట. ఏదైనా యానిమేషన్స్ క్లోజ్ చేసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు స్మూత్గా ఉండాలి రెండరింగ్. లేకపోతే అంటే ఆన్ మూవింగ్ మనం లాజిక్ రాస్తే ఆ లాజిక్ వల్ల ల్యాగ్ అనిపిస్తుంది. సో దాని గురించి కూడా మనం సో బేసిక్గా అన్ని ఇష్యూస్ని ఒకేలా ట్యాకిల్ చేయాల్సిన అవసరం లేదనమాట. పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ కూడా ఒక్కొక్క ఇష్యూస్ని ఒక్కొక్కలాగా ట్యాకిల్ చేసినా సరిపోద్ది అనమాట. తర్వాత ఐడిల్. ఐడిల్ అంటే ఆ, ఇప్పుడు మనకు ఖాళీగా ఉండే టైంలో బ్రౌజర్లు కూడా ఏదో పని చేస్తూనే ఉంటాయి, అంటే ఖాళీగా ఉండవు అనమాట. ఏదో ఒక లేట్గా చేసే పనులన్నీ చేసుకుంటా ఉంటుంది అది. సో అప్పుడు మనం సడన్ క్లిక్ చేసాం అనుకో, అది వెంటనే రెస్పాండ్ కాదు బ్రౌజర్, ఎందుకంటే అది కూడా ఏదో పని చేస్తుంటుంది ఇంటర్నల్గా. సో అది కొంచెం టైం ఐడిల్ టైం పెట్టేసి మిగతా టైం తను పని చేసుకుంటుంది అనమాట. సో మనం అందుకని ఆ ఐడిల్ టైం కూడా లెక్కేసుకోవాలి. సో కొన్నిసార్లు 15 ms ఐడియల్ టైం స్లాట్స్ ఉంటాయి అనమాట. అంటే 15 ms కి ఖాళీ అవుతా ఉంటుంది థ్రెడ్. అంటే మనం ఏం పని చేయకపోయినా కానీ బ్రౌజర్ ఇంటర్నల్గా పనిచేస్తూ ఉంటుంది ఐడియల్గా ఉన్నాం కాబట్టి. సో మనం క్లిక్ చేస్తే వెంటనే రెస్పాండ్ కాదనమాట. సో ఆ రెస్పాండ్ కాదు కాబట్టి మనం ఆ ఐడియల్ టైం కూడా లెక్కేసుకొని దాని ప్రకారం మనం కోడ్ రాసుకోవాలన్నమాట. అంటే ఆ ఐడిల్ టైం ఎంత ఉంటుంది, 15 ms ఉంటుంది కాబట్టి ఆ టైం దాటిన తర్వాత మనం కోడ్ రాసుకోవాలన్నమాట. అప్పుడు ఈజీగా ఉంటుంది మన కోడ్. సో మీనింగ్ ఏంటంటే బ్రౌజ్ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో పని చేస్తుంటుంది, దాన్ని కూడా మనం బేరీ చేసుకుని మనం కోడ్ రాసుకోవాలన్నమాట. అంటే మనకు
క్లిక్ చేయగానే వెంటనే మన బ్రౌజర్ మన పని చేసేది. అదేదో పని చేస్తుంటుంది, దాన్ని ఆపి మనం పని చేయాలి. సో అది ఆ పని ఆపడానికి ఆ టైం ఫ్రేమ్ అయిపోవాలి, అంటే 15 మిల్లీ సెకండ్స్ దాని టైం ఫ్రేమ్. అది అయిపోయిన తర్వాత మన పని స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత లోడ్. లోడ్ అనేది ఆ, ఈ పేజ్ లోడ్ ఇలాంటివన్నీ, అది కూడా 5 సెకండ్స్ లోపల అయిపోతేనే వాళ్ళకి బాగుంటుంది అనమాట. అంతకంటే ఎక్కువ అయితే మళ్ళీ వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇష్యూని ఫీల్ అవుతారు అనమాట. ఇది వీటి గురించి. యా. సో సో బేసిక్గా ఒక్కొక్క ప్రాబ్లమ్ ఒక్కొక్కలాగా ట్యాకిల్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి కోర్ వెబ్ వైటల్స్ అని చెప్పి క్రోమ్ వాడు కొన్ని కొన్ని ప్రపోజ్ చేస్తాడు. సో బేసిక్ ఏం క్రోమ్ వాడే చేస్తుంటాడు. ఆ క్రోమ్ వాడు కోర్ వెబ్ వైటల్స్ అంటే ఏంటి అంటే, అది ఇక్కడ ఉన్నాయి ఒకటి కోర్ వెబ్ వైటల్స్ అనేది. ఓకే. అడుగు, దీన్ని అడుగు. ఏది వాడుతున్నారు మీరు? క్లాడియా, చాట్ జీపీటీయా? కొత్తగా వచ్చింది కదా అది. ఏంది? డీప్ సీక్. అవునా, నేను క్లాడియా వాడుతున్నా, బాగుంది ఇది. సో ఇది లార్జ్ కంటెంట్ఫుల్ పెయింట్. ఇదొక ఫస్ట్ ఇన్పుట్ డిలే, క్యుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్. సో ఫస్ట్ ఇన్పుట్ డిలే. సో ఇది లార్జ్ కంటెంట్ఫుల్ పెయింట్ అంటే ఏంటంటే, ఆ, ఏదైతే నీ పెయింట్ ఎక్కువ లార్జ్, ఎక్కువ రెండర్ అయ్యే టైం బ్రౌజర్లో అంటే మ్యాజ్ అది ఎప్పుడు జరుగుద్ది నీ బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు, అది లార్జ్ కంటెంట్ఫుల్ పెయింట్ అనమాట. పెద్ద ఇమేజ్ కానీ పెద్ద లేఅవుట్ షిఫ్ట్ కానీ, అది ఈ లార్జ్ కంటెంట్ఫుల్ పెయింట్ అనమాట. అది 2.5 మిల్లీ సెకండ్స్ లోపల, సెకండ్స్ లోపల సరిపోవాలి. సెకండ్ వచ్చేసి ఫస్ట్ ఇన్పుట్ డిలే, అంటే ఎంత ఫాస్ట్గా నువ్వు సైట్తో ఇంటరాక్ట్ కాగలవు అనుకుంటా ఇది. సో అది 100 మిల్లీ సెకండ్ లోపల జరిగిపోవాలి. ఆ, అప్పుడు యూజర్ ఫీల్ అవుతారు అనమాట, ఈ ప్రాబ్లం లేదన్నట్టు సైడ్ తోటి. సో యూజర్ ఎక్స్పెక్టేషన్స్ బేసిక్ అన్ని. క్యుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్ అంటే ఎప్పుడు మామూలుగా రెండర్ అయ్యేటప్పుడు నీ పేజ్ లేఅవుట్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ లేఅవుట్ షిఫ్ట్ కూడా తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఆ, అందుకని వాళ్ళు అప్పుడు లేఅవుట్ షిఫ్ట్ అయినప్పుడు ఆ, ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ కోర్ వెబ్ వైటల్స్ అనేది బ్రౌజర్ ఇస్తాడు మామూలుగా, ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి పెర్ఫార్మెన్స్ ట్యాబ్ అని కొట్టామనుకో, ఇది చూపించేసింది అలా లార్జెస్ట్ కంటెస్ట్ఫుల్ ఫైన్ 2.34 మిల్లీ సెకండ్స్ ఇచ్చేసాడు. సో ఇవన్నీ బై డిఫాల్ట్ చూపించేస్తాడు. వీటిని చూసేసి మనం దాని ప్రకారం మనం ఒక బాగా లేకపోతే బాగుందని చెక్ చేసుకోవాలి, ఎట్లా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ట్రై చేయాలి. ఇప్పుడు మా సైట్ ఓపెన్ చేద్దాం. సరే. మీ సైట్ లో ఎవరు చూస్తారన్న ఈ వర్క్, పర్ఫార్మెన్స్ వర్క్? అందరూ చూస్తారు, అంటే మెయిన్ అంటే చూసేది. ఒక్కొక్కరు. అంటే మెయిన్ చాలా టీంలు ఉంటాయి కాబట్టి ఒక్కో టీంకి ఒక్కో వర్క్ ఉంటుంది. ఇష్యూలు ఉంటే ఓకే. అసైన్ చేస్తారు. క్యూరీస్ ఆ రిగ్రెషన్ చూస్తారు, మిగతాది ఒక టీం ఒకలా చూస్తుంటది. అడ్మిట్ అందరూ వచ్చినట్టు. ఓకే. నాకు తెలిసి ఇది కట్ అయిపోద్ది అనుకుంటా 5 minutes లో. ఇప్పుడు మాది లోడ్ అవుతా ఉంది. సో బేసిక్ ఏంటంటే మా సైట్ చాలా లేట్గా లోడ్ అవుతుంది అనమాట. అంటే చాలా ఉంటాయి ఇన్ఫర్మేషన్ అంతా, అందుకని చాలా టైం పట్టదు లోడ్ అవుతా. సో మాది లార్జెస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్ 5 seconds, క్యుములేటివ్ షిఫ్ట్ 0, 56 మిల్లీ సెకండ్స్. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో రెడ్గా కొన్ని ఉన్నాయి, బ్లూ ఏమైనా ఉన్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మేము
చేయాలన్నమాట. ఓకే. సరే, ఇది కూడా రికార్డ్ చేసి చూస్తాం. ఇంకోటి పర్ఫార్మెన్స్, మెమరీ, ఆ రెండింటి గురించి కూడా మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసార్లు మెమరీ పెంచితే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంటే మనం కొన్నిసార్లు కంప్యూట్ చేయాల్సిన అవసరం లేదు. కంప్యూట్ చేయకుండా మళ్ళీ వెంటనే తెచ్చుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మెమరీ పెంచుకుంటా పోతే, మెమరీ తగ్గిస్తే పెర్ఫార్మెన్స్ అంటే అప్పుడు నీకు ఆల్రెడీ చిన్న ఫోన్లో పనిచేస్తుంటే నువ్వు ఎక్కువ మెమరీ వాడలేవు. ఎక్కువ వాడితే మళ్ళీ క్రాష్ అయిపోతుంది.